హలో! చిట్టి కథలు ఛానల్‌కి అందరికీ సబ్‌స్క్రైబర్‌కి నమస్కారము. ఈరోజు మనము చక్కటి ఒక చిన్న కథ చెప్పుకుందాము. ఇది సింహము, కుందేలు కథ. ఒక అడవిలో అనగా ఒక అడవిలో ఒక చిన్న చక్కటి ముద్దు కుందేలు ఉండేది. ఆ కుందేలు తన ఫ్రెండ్స్‌తో అందరితో చక్కగా ఆడుకుంటూ, పాడుకుంటూ క్యారెట్లు అవి తింటూ చక్కగా హ్యాపీగా స్పెండ్ చేసేది టైము అడవిలో. కుందేలుకి ఇంకా చక్కటి కుందేలు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళందరూ కలిసి అడవిలో చక్కగా ఆహ్, రోజంతా ఆహ్, అడవిలో ఆహ్, ప గెంతుతూ, ఆడుకుంటూ క్యారెట్లు అవి తిని చక్కగా ఆనందంగా ఉండేవి అన్నమాట. అదే అడవిలో ఒక పెద్ద సింహం ఉన్నది. ఆ సింహము చాలా స్ట్రాంగ్‌గా ఉండేది. ఆ! దానికి తన సింహము బలము మీద చాలా గర్వం అన్నమాట. ఈ సింహం చాలా స్ట్రాంగ్‌గా ఉండేది. ఈ సింహంకి తన బలం అంటే ఎంతో గర్వము. ఆహ్, ఆ సింహము అన్నట్టుగా కూడా బలంగా ఉండేది. అడవికి తానే రాజు అని చెప్పి చాలా గర్వంగా ఉండేది. ఒకరోజు ఈ సింహం అడవిలో తిరుగుతూ ఉంటే, ఈ కుందేలు ఆడుకుంటూ ఉంటే, సడెన్‌గా ఉన్నట్టుండి ఈ సింహం, కుందేలు ఎదురు వస్తాయన్నమాట. సింహం కుందేలుని చూస్తూనే, అబ్బా! ఈరోజు చక్కటి మీల్ నాకు చక్కటి పలహారం దొరికింది. ఈ కుందేలుని తిని నేను చక్కగా విశ్రాంతి తీసుకుంటాను అని అనుకుంటూ కుందేలుని పట్టుకోవడానికి వస్తుంది. కుందేలు మీద ఓ ఒక పంజాతో ఒక్క విసురు విసురుతుంది. కుందేలు ఒక్క జంప్ చేసి పక్కకి పరిగెత్తి వెళ్ళి ఆహ్, సింహంతో మాట్లాడటానికి ట్రై చేస్తుంది. సింహంతో చెప్తుంది గదా! "ఓ సింహం అడవి రాజా, నువ్వు చాలా బలవంతుడివి. నీకు చాలా బలం ఉన్నది. నేను చాలా చిన్నదాన్ని. నన్ను తింటే నీకు ఆకలి ఏమాత్రం తీరదు. సో, అందుకని నన్ను వదిలిపెట్టేసేసేయి" అని చెప్పి ప్రార్థిస్తుందనమాట. అది ప్రార్థిస్తూనే సి సింహము ఇంకా పెద్దగా రోర్ చేస్తూ ఆహ్, లేదు, నిన్ను ఈ రోజుకి ఎలాగూ వదిలిపెట్టేది లేదు. నిన్ను చంపి నేను తిని తీరిగ్గా చక్కగా ఈ అడవిలో విశ్రాంతి తీసుకుంటాను అని సింహము వచ్చేసేసి కుందేలు మీదకి అటాక్ చేస్తుందన్నమాట. అప్పుడు కుందేలు సడెన్‌గా ఆలోచించి చెప్తుంది, ఈ సింహం ఎలాగూ నన్ను వదిలేటట్టుగా లేదు. దీనితో చిన్నగా కన్వర్సేషన్ చేద్దాం. మాట్లాడదాము అని చెప్పి ఓ ఓ సింహరాజా, నువ్వు ఒక్కసారి నువ్వు ఎలాగో నన్ను తినాలని డిసైడ్ అయిపోయావు. సరే, నాకు కూడా అది పర్వాలేదు. నేను ఒక ప్రాణికి ఆహారానికి, ఆకలికి, ఆహారానికి ఉపయోగపడానంటే అంతకన్నా నాకు సంతోషకరమైన విషయం ఏముంటుంది. కానీ నీ మేలు కోరి నేను ఒక చిన్న విషయం చెప్దామనుకుంటాను అని ఒక చిన్న పాజ్ ఇస్తుంది. సింహము ఏమిటా విషయము అని అడుగుతుంది. అప్పుడు కుందేలంటుంది, "ఆ! వద్దులే సింహం రాజా. ఏమి లేదులే వద్దులే" అంటుంది. "అహా! అలా కాదు కాదు. నువ్వు చెప్పు, విషయం ఏంటి చెప్పు" అని అడుగుతుంది సింహం. ఆహ్, లేకపోతే లేకపోతే ఇప్పుడే నిన్ను కొట్టి చంపేసేస్తాను అని. అప్పుడు కుందేలు భయపడుతున్నట్టుగా నటించి చెప్తుంది, "సరే సింహరాజా, కూర్చో. తీరిగ్గా ప్రశాంతంగా నేను చెప్పే మాట విను ఫస్టు. తర్వాత ఆహ్, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు నన్ను భోజనం పలహా చే భో భోజనం చేయొచ్చు" అని చెప్తుంది. సింహం కన్విన్స్ అయినట్టుగా కూర్చుని కుందేలు మాట వినడానికి తయారవుతుంది. కుందేలు చెప్తుంది గదా! "సింహం రాజా, నువ్వు ఈ అడవికి కింగ్ కదా! నువ్వు ఈ అడవికి రాజువి. కానీ సాడ్ థింగ్ ఏంటంటే, మా అందరికీ కూడా నువ్వంటే రెస్పెక్ట్ ఉంది. నువ్వు ఈ అడవికి కింగ్ అవ్వాలని. కానీ సాడ్ థింగ్ ఏంటంటే, ఈ అడవిలో ఇంకొక సింహం ఉంది. అది బ్రౌన్‌గా చక్కగా ఉంటుంది. అది అనుకుంటుంది కదా!
ఆ! నేను చాలా ఈ అడవి పరాక్రమం ఉంది. నేను చాలా బ్రేవ్. నేనే ఈ అడవికి రాజుని. నన్ను జయించే వాళ్ళే లేరు అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటుంది. మేము చూసాము అని చెప్పి కుందేలు చెప్తుంది. ఈ అడవిలోన ఇంకొక సింహమా? ఎవరు? నేనే ఈ అడవికి రాజుని. నన్ను మించిన సింహం రాజు, మృగరాజు ఉండడానికి వీల్లేదు ఈ అడవిలో. ఎక్కడుంది నాకు చూపించు. ఎక్కడుంది నాకు చూపించు అంటే. అంటే మళ్ళా కుందేలు హ్మ్. హ్మ్. భయపడి హ్మ్. మాట్లాడుతున్నట్టుగా చెప్తుంది కదా! సింహం రాజా వద్దులే ఎందుకు నీకు అనవసరంగా సింహంతో గొడవ. ఆహ్ నన్ను పలహారం చేస్తానన్నావు గదా! చేసేసేసేయి నీ పని కానిచ్చేయి అంటుంది. అప్పుడు ఆ సింహం అంటుంది, "కాదు నేను ఆ సింహాన్ని చూడాలి. నువ్వు నన్ను ఆ సింహం దగ్గరికి తీసుకెళ్ళు. విషయం ఏంటి చెప్పు నాకు పద" అంట. అంటే సరే కుందేలు భయపడుతున్నట్టుగా న నటించి సరే సింహం రాజా నేను చూపిస్తాను పద అని సింహంతో పాటు అడవిలో బయలుదేరుతుంది. బయలుదేరి సింహాన్ని తీసుకెళ్ళి ఒక పెద్ద నూతి దగ్గరికి తీసుకెళ్తుంది. ఒక పెద్ద నూతి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ ఆగుతుంది. ఆగి ఆగితే అప్పుడు సింహం అడుగుతుంది. ఏది ఏది సింహం అన్నావు కదా! ఏది ఎక్కడున్నది అని అడుగుతుంది. అప్పుడు కుందేలు చెప్తుంది గదా! ఈ సింహము ఇగో ఈ బావిలో ఉంది. ఈ సింహం రాజా. ఆ రెండో సింహం అది చాలా ధైర్యము. అందుకే నేను భయపడుతూ ఉన్నాను. నువ్వు చూడు వెళ్ళి అని చెప్తుంది. అప్పుడు ఈ సింహము నూతి గట్టు మీదకెక్కి ఆహ్, నూతిలోకి చూస్తుంది. తొంగి చూస్తే అక్కడ ఆ సింహం ఒక ప్రతిబింబమే కనిపిస్తుంది. కానీ ఇప్పుడు సింహము ఎ ఈ ఈ అడవిలో ఉన్న సింహము ఎలా ఫీల్ అవుతుందంటే చాలా కోపంగా ఉన్నది. ఆ కోపంలో దాని ఆలోచన శక్తి నశించిపోయింది. అది సింహము నీటిలో ఉన్న ఆ ప్రతిబింబాన్ని చూసి అది వేరే సింహము అని చెప్పి అనుకుని పెద్దగా అరుస్తుంది. ఆహ్, సింహం అరుపు నూతిలో ప్రతిధ్వనించి ఇంకా పెద్దగా వినిపిస్తుంది. అప్పుడు ఈ సింహానికి మరింత కోపం వచ్చి ఇంకా పెద్దగా అరుస్తుంది. ఆ అరుపు బావిలో ప్రతిధ్వనించి 2 సార్లు వినిపిస్తుంది. అరే! నేను ఒక్కసారి అరిస్తే ఇది 2 సార్లు అరుస్తుందా? దీని సంగతి ఏదో పట్టాలి. ఆగు నువ్వు కుందేలు నేను దీన్ని చంపి ఆ తర్వాత హ్మ్. నీ నీ సంగతి చూస్తాను అని చెప్పి ఆహ్, బావిలోకి ఒక్కసారి చెంగున దూకుతుంది. దూకగానే ఏమవుతుందంటే, ఆ బావి చాలా లోతుగా ఉండటం మూలాన రాళ్ళు, వీళ్ళు రప్పలతో ఉండడం మూలాన ఆ సింహము అక్కడికక్కడే ఆ నూతిలో పడి చనిపోతుంది. అప్పుడు కుందేలు చక్కగా హాయిగా హమ్మయ్య! పెద్ద ప్రమాదం తప్పింది అని ఆలోచించుకొని నెమ్మదిగా ఆహ్, తిరిగి తన అడవిలోకి ప్రయాణం సాగిస్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్‌తో కలిసి చక్కగా, సుఖంగా, ఆనందంగా ఉంటుంది. సో, పిల్లలు ఇప్పుడు ఏంటంటే, ఇక్కడ మనకు 2 విషయాలు చాలా జాగ్రత్తగా మనము గ్రహించాలి ఈ కథలో. మీరు అందరూ చిన్న పిల్లలు కాబట్టి ఆహ్, మొదటి విషయం ఏంటంటే, ఎప్పుడైనా ఏదన్నా ప్రమాదంలో పడినా, వెంటనే ఏదో ఒక ఆలోచన చేసి, ఆ ప్రమాదంలో నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచించాలి. సమయస్ఫూర్తిగా ఒక ప్లాన్ వేసుకోవాలి. అది కూడా చాలా ఫాస్ట్‌గా ఆలోచించాలి. రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ సింహం ఉన్నది చూసారా? ఆ సింహము తనే చాలా బలవంతుడు, తనే చాలా గొప్ప అని అనుకుంటి ఉంటుంది. దానికి ప్లస్ ఆగ్రహం, కోపం కూడా చాలా ఎక్కువ. సో, ఆ కోపం మూలాన అది ఆహ్, తన ఆలోచన శక్తిని పోగొట్టుకుంది. పోగొట్టుకుని ఆ బావిలో కనిపించినది ప్రతిబింబం తనదే ప్రతిబింబం అని తెలుసుకోకుండా విచక్షణ కోల్పోయి ఆ కోపంలో ఆలోచన శక్తి కోల్పోయి బావిలో దూకి మరణించింది. సో అందుకని ఏంటంటే
మనకు ఎప్పుడైనా చాలా కోపం వచ్చినప్పుడు మన పెద్దవాళ్ళు చెప్తారు కదా, 10 అంకెలు లెక్క పెట్టమని. లేకపోతే టేక్ ఏ డీప్ బ్రెత్ అంటారు కదా. అలా చేస్తే మన ఆలోచన శక్తి నశించకుండా మనము మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాం. సో అదండి మన చిన్ని కుందేలు బుజ్జి కుందేలు సింహము కదా. సో అందరికీ నచ్చిందనుకుంటాను. మీరు మంచి విషయం నేర్చుకున్నారనుకుంటాను. ఓకే. మరి నెక్స్ట్ కథలో కలుద్దాము. అమ్మ కథలు. బాయ్.